అద్దం అదృష్టాన్ని అందిస్తుందా? అద్దాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిది? అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. సహజంగా అద్దాన్ని లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. అద్దంలో పరావర్తన కిరణాలు ఉండటం ద్వారా మన బింబాన్ని మనమే చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేస్తూ తమ అరచేతులు చూసుకోవాలి, లేదా అద్దంలో బింబాన్ని చూసుకుంటే ఇతరుల యొక్క నరదృష్టి ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి గృహంలో కూడా అద్దాలు తూర్పు, ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం గోడల మీద తగిలించినట్లయితే సర్వ సంపదలు కలుగుతాయి. అద్దాలు శుభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. అయితే పగిలిన అద్దం మాత్రం ఇంట్లో ఉండకూడదు. అద్దం ఇంట్లో ఉండటం వల్ల సర్వ సంపదలు కలుగుతాయి. కాబట్టే లలితాదేవికి అలంకరణ చేసినప్పుడు అద్దాన్ని కూడా చూపిస్తాం. మన పూజా విధి విధానాల్లో అమ్మ అద్దాన్ని వీక్షించండి అని చెప్పి తల్లికి చూపించినప్పుడు ఆ తల్లి నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విధి విధానం పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో అద్దాన్ని ఉత్తర దిశలో ఉంచాలి. ఎప్పుడూ కూడా మంచం వెనుక భాగంలో అద్దాన్ని ఉంచకూడదు, అంటే తలవైపు ఉండకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో దేవాలయాలకి అద్దాల మహల్ ఉండేది. ఎక్కడైతే అద్దాల మహల్ ఉంటుందో ఆ దేవాలయం మొత్తం మీద ఎటువంటి వాస్తు దోషం ఉన్నా పటాపంచులైపోతుందని శాస్త్రం. అలాగే మన పూజా మందిరంలో దేవతా ప్రతిమలకి అద్దం పగిలినా కూడా వెంటనే మార్చేయాలి. అంతేకాని పగిలిపోయిన అద్దంతో పూజ చేస్తే సిద్ధించదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.